ఆత్మీయ బంధువులకు నమస్కారం. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని ఆధ్యాత్మిక శిక్షణ అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నేటి మన నైతిక ధార్మిక పతనములకు చాలా వరకు మన పరిసరములను క్రమవిరుద్ధమగు మన శిక్షణయునో మూలములు. మనస్సును చక్కగా తీర్చిదిద్దుట ఎనున్నది అన్ని విద్యారంగములందును శిక్షణా రంగములందును బొత్తిగా నిర్లక్షింపబడుచున్నది. మర్యాదప్రదమైనట్టియో సౌఖ్యప్రదమైనట్టియో జీవనమును గూర్చి పెట్టదగిన ప్రాపంచిక శిక్షణ నొసంగుటకు సాధ్యమైనన్ని యత్నములు సాగుచున్నవి. కానీ ఆత్మసాక్షాత్కారమునకు అవసరమగు సరి అయిన శిక్షణ కేవలము నిరాదరింపబడుచున్నది. అత్యంత ఆవశ్యకమైన జీవిత సమస్య ఏదైనను ప్రాధాన్యము నిచ్చుచున్నచో అది అత్యంత స్వల్పమైనదే. ప్రజాసామాన్యము నేర్చుకున్నదంతయు కేవలము దేవుని గాని దేవతను గాని స్తుతించుచు ప్రతిదినము కొన్ని శ్లోకములు వల్లించుటయో పూజ రూపమున కొన్ని యాంత్రిక విధులు నిర్వర్తించుటయో మాత్రమే. ఇది వారు జీవితాంతం ఆచరింతురు, కానీ లాభము బహుశా శూన్యమే. అంతః ప్రశాంతత వారిలో ఇంకనూ కొరవడియేయుండును. వాంఛలు, మనశ్చాంచల్యములు, భావోద్రేకముల వంటి మానసిక కార్యకలాపములు యథాపూర్వకముగా ఉన్నవి. సాధ్యమైనంత వరకు దైవగుణములను మానవుడు తనలో సమ్మిళితము గావించుకొనుట కారంభించుటే శిక్షణ యొక్క ప్రధానోద్దేశ్యము. దీనిని సాధించని ఎడల ఆ శిక్షణా విధానము లోపభూయిష్టము, తత్ఫలితముగా నిరుపయోగమును. మానవుడు సక్రమముగా తీర్చిదిద్దబడుటయే సరి అయిన శిక్షణా విధానపు సహజ ఫలితం. సర్వేంద్రియములను సర్వమానసిక శక్తులను ప్రయోగించుటలో మితభావము నెలకొల్పి చక్కని మానసిక రూప కల్పనమునర్చుటలో సక్రమ నిర్మాణమనున్నది కలదు. ఈ విధముగా సమర్థవంతుడగు గురుని మార్గదర్శకత్వమున పొందడి సరి అయిన శిక్షణయే మనలను తీర్చిదిద్దుటలో అన్నింటికన్నా ప్రధానాంశము. అది లేక ఆధ్యాత్మికమున ఉన్నతోన్నత స్థితులు పొందుట అసాధ్యము. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక శిక్షణ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మన నైతిక మరియు ధార్మిక పతనం అంటే విలువలు చాలా మటుకు కింద పడిపోయినాయి, దిగజారిపోయినాయి అన్నమాట. దానికి కారణం ఏంటి అంటే మన పరిసరాలు, మళ్ళీ మన క్రమ విరుద్ధమగునటువంటి మన శిక్షణ. అంటే మనస్సును చక్కగా ఒక తీర్చిదిద్దేటువంటిది మన విద్యారంగంలో ఉందా ఎటువంటిదైనా విషయము అంటే లేదు. ఇప్పటి ప్రస్తుత శిక్షణా పద్ధతిలో అటువంటి ఏ విషయం గురించి మనం చదువుకోం. ఎప్పటికీ విజ్ఞానం అంటాము, లేదా గణితం అంటాము, లేదా ఇంకొక విషయం అంటాము, ఆర్థిక విషయం గురించి తెలుసుకోవడం అంటాము. ఈ రకంగా పలు విధములైనటువంటి విషయాల గురించి మనము చదువుతాము, శిక్షణ పొందుతామే కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయం గురించి నేటి శిక్షణా విధానములో ఎటువంటి ఒక విషయము లేదు. దాన్నే బొత్తిగా నిర్లక్షించినామన్నమాట. అంతేకాకుండా ప్రపంచం లోపల మనకు అన్ని అనుకూలతలను కలిగించినటువంటిది, మనకు అన్ని మర్యాదలు గౌరవాన్ని పెంపొందించేటువంటి విషయాల గురించి మనము అభ్యసిస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఈ చదువులు ఎందుకు చదువుకోవాలంటే జ్ఞానం ఆర్జించడానికి కాదు. ఇప్పుడు కాలంలో డబ్బు సంపాదించడానికి, ధనం ఆర్జించడానికి, అంటే ఒక స్థానాన్ని ఆర్జించడానికి. అంటే ఎందుకు చదువుకుంటున్నాము అంటే జ్ఞానోపార్జన కానే కాదు. అక్కడ ఈ చదువులు చదివితే మంచిగా చదువుకున్నారంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వచ్చిందంటే బాగా సంపాదించవచ్చు, బాగా సంపాదిస్తే మనం ఈ ప్రపంచంలో సుఖంగా అన్ని కార్లు బంగ్లాలు మళ్ళొకటి అన్ని చేసుకొని బాగా సుఖంగా జీవించవచ్చు అనేటువంటి ఉద్దేశమే ఉందే కానీ ఈ శిక్షణా పద్ధతి ద్వారా భగవంతుడిని పొందగలము, మనస్సు యొక్క శాంతి నెమ్మదిని మనము ప్రాప్తి చెందగలము అనేటువంటి ఎక్కడా ఒక ఆచూకీనే లేదన్నమాట దాని గురించి.
కాబట్టి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినారన్నమాట. ఏ విద్య అయితే ఆంతరంగికంగా శాంతిని నెలకొల్పేటట్టుగా చేస్తుందో అది నిజమైనటువంటి విద్య. కాకపోతే ఇప్పటి కాలంలో పెద్ద పెద్ద విద్యావంతులందరూ వాళ్ళు వేరే విషయాలన్నింటినీ వాళ్ళు పొంది ఉండొచ్చు, కాకపోతే ఆంతరికమైనటువంటి శాంతి ఏముంది కదా, అది బొత్తిగా శూన్యమై ఉంటుంది. కొందరికి ఇంకా ఏంటంటే కొందరు దేవీ దేవతల పూజలు చేసేదో లేకపోతే స్తోత్రాలు పఠించేదో ఇటువంటి చిన్న చిన్న ఒక ధార్మిక పద్ధతులను అనుసరించేదానికి చెప్తారు. దాని నుంచి వాళ్ళ జీవితాంతము అదింతా చేసినా కూడా, ఆ రకంగా ఆచరించినా కూడా ఎటువంటి లాభం ఉండదని చెప్తారు బాబూజీ గారు. కాబట్టి విద్య అనేది ఏమి నిజమైనది అంటే, ఏ విద్య నుంచి అయితే మన వాంఛలు కానీ, మన మనస్సు ఒక చాంచల్యం కానీ, భావోద్రేకం కానీ, మానసికమైనటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ఒక సమాసమైనటువంటి స్థితికి తీసుకొస్తుందో అది నిజమైనటువంటి విద్య. కాబట్టి మనిషి అయినంత వరకు దైవ గుణాల్ని తన లోపల సమ్మిళితం గావించుకోవటం ఆరంభిస్తే ఆ శిక్షణ ఏముందంటే అది సరి అయినది, అది నిజమైనటువంటి శిక్షణ, అదే శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశము అని చెప్తారు. దీన్ని సాధించిన ఏళ్ళ ఏమవుతుందంటే ఆ శిక్షణ లోపల, ఆ విధానం లోపల లోపం ఉంది అంటే ఇప్పటి కాలం శిక్షణా పద్ధతి అంతానూ లోపమయమే. ఏ ఒక డిగ్రీ తీసుకుంటే భగవంతుడి సాక్షాత్కారం అవుతుంది చెప్పండి? ఇంజనీరింగా, డాక్టరా, సిఏనా, మళ్ళీ ఒకట, ఏ దాని నుంచి లేదు. ఎందుకంటే అన్నీనూ ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల గురించే శిక్షణ ఇస్తుందే కానీ భగవద్ అభిలాషతో ఎటువంటి శిక్షణని ఇవ్వబడదు. కాబట్టి మనిషిని సక్రమంగా తీర్చిదిద్దేటువంటిదే సరి అయిన శిక్షణా విధానము. సహజ ఫలితంగా సర్వేంద్రియాలు, సర్వమానసిక శక్తులు ప్రయోగించేటువంటి దాంట్లో ఒక మిత భావము అనేది మనిషిలో నెలకొలాలి. చక్కని ఒక మానసిక రూపకల్పనము ఉనర్చేటువంటి సక్రమమైనటువంటి నిర్మాణాన్ని చేయాలి. ఆ విధంగా చెయ్యగలిగినటువంటి విద్యనే నిజమైనటువంటి విద్య. ఆ విధంగా విద్యని ప్రసాదించేవాడే సమర్థవంతుడైనటువంటి గురువు. అతని మార్గదర్శకత్వంలోనే పొందేటువంటి సరి అయిన శిక్షణ ఏముంది కదా, మనల్ని తీర్చిదిద్దుతుంది. అది లేకపోతే ఆధ్యాత్మిక ఉన్నతి ఏముంది కదా, అది సాధ్యం లేదు. అటువంటి స్థితులను మనము పొందలేము అని బాబూజీ గారు చెప్తున్నారు. కాబట్టి ఎంతన్నా చదవండి, ఏ చదువులన్నా చదవండి, ఆ ఒక సమర్థవంతుడైనటువంటి సద్గురువు యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక శిక్షణ ఏముంది కదా, అది నిజమైనటువంటి శిక్షణ అని ఇవాటి సత్సంగంలో బాబూజీ గారు మనకు తెలియజేసినారు. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.